అసెంబ్లీకి ఎర్రకండు వేసుకొని వచ్చే సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్ పాలన మంచిగున్నది, రేవంత్ రెడ్డి చక్కగా పనిచేస్తున్నాడు, అసెంబ్లీలో మంచిగా మాట్లాడుతున్నాడు అని గొప్పగా చెప్తాడు. ఎందుకు అట్లా అంటే కామ్రేడ్లు కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఎన్నికలలో పోటీ చేసిండ్రు కాబట్టి కలిసిమెలిసి ఉన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు అట్లుండరట. ఎందుకు ఏమిటనేది తెలుసుకుందాం పాండ్రి. కాంగ్రెస్ పార్టీ కథ మంచిగా లేదు, కలిసి నడిస్తే కామ్రేడ్ల పరిస్థితి ఆగమైతుంది అనుకున్నారో ఏమో. వచ్చే సర్పంచ్ ఓట్లల్లో ఒంటరిగానే పోటీ చేస్తామంటున్నాడు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఒక్క ఎమ్మెల్యే ఎన్నికల మందమే మా బంధం కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలలో పొత్తులు మద్దతులు ఏముండయి అన్నట్టు నిర్ణయం తీసుకున్నారట. ఎందుకు మరి ఇంతల్మే కాంగ్రెస్ పార్టీతోని తెగదెంపులు చేసుకున్నారు సిపిఐ కామ్రేడ్లు అంటే, కాంగ్రెస్ పార్టీల పతార రోజు రోజుకు తెలంగాణలో తేలిపోతున్నది, వాళ్ళతో నుంటే ఇంతో కొంత ఉన్న మా పార్టీ పడవ కూడా మునుగుతుంది అనుకున్నారట. మరి అంతే కదా, తులం బంగారం ఇస్తామనిది, గుడిజెత్తు కూడా ఇవ్వకపోతురి, స్కూటీలు ఇస్తామనిది, కనీసం సైకిల్ కూడా ఇవ్వకపోతురి, 50,000 కోట్ల రుణమాఫీ చేస్తామనిది, 20,000 కోట్లే చేస్తురి, ఇంటి ఆడమనిషి అకౌంట్లో నెలకు 2,500 వేస్తామనిది, ఒక్క రూపాయి కూడా గతి లేకపాయే. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కటా రెండా చానున్నాయి కాంగ్రెస్ పార్టీల కథలు. కాబట్టి మేము వాళ్ళు కలిసి నడుచుడు కష్టం అన్నట్టు నిర్ణయం తీసుకున్నారట. ఇక దీని మీద ఎమ్మెల్సీ పదవి వచ్చేదాకా ఇన్ని రోజులు ఆగిండ్రు కామ్రేడ్లు, పదవి రాగానే వద్దనుకుంటుర్రు అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారట. ఎవరు ఏమనుకున్నా కాంగ్రెస్ పార్టీతోని పొత్తులు గిత్తులు ఉండయి అన్నట్టే ఉన్నారట కామ్రేడ్స్. అంతే కదా, రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు కూడా ఉండరు.